Namaste, welcome to Y News. This news sponsors by శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్ రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. సబ్బవరం మండలంలో జిఎస్ కన్వెన్షన్లో వర్చువల్ మహానాడు కార్యక్రమం తమ్ముళ్ల ఆనందోత్సాహాల మధ్య అట్టహాసంగా ముగిసింది. ఏపీ ఆయిల్ సీడ్స్ ఫెడరేషన్ చైర్మన్ గండి బాబ్జీ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి ప్రారంభించారు. జరిగిన వర్చువల్ మహానాడు కార్యక్రమాన్ని పెందుర్తి టీడీపీ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ ప్రారంభించారు. అంతకుముందు పార్టీ జెండాను ఆవిష్కరించి స్వర్గీయ ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రెండో రోజు సబ్బవరం మండలంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల దేశం పార్టీ అధ్యక్షులు గండి ముత్యాల నాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో మండల దేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 3 రోడ్ల కూడల్లో గల దివంగత నేత స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గండి ముత్యాల నాయుడు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గండి ముత్యాల నాయుడు టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగ కార్యదర్శి, జిల్లా యాదవ సంఘ అధ్యక్షులు భరణి కాణ బాబురావు మాట్లాడారు. సబ్బవరం మండలం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, అలాగే తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు, పత్రికా విలేకరులకు అందరికీ నా నమస్కారములు. ఈరోజు మహానుభావుడు తెలుగుదేశం పార్టీ సృష్టికర్త, పేదల పెన్నిధి అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జన్మదినం సందర్భంగా ఈరోజు సబ్బవరం ఎన్టీఆర్ జంక్షన్లో అన్నగారికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. మరి అన్నగారు మహానుభావుడు ఏ ముహూర్తానైతే ఈ తెలుగుదేశం పార్టీని స్థాపించారో నాటి నుండి నేటి వరకు పార్టీకి వన్నీ తగ్గకుండా పార్టీలో కార్యకర్తలను ఎంతో ఉత్తేజంతో పనిచేస్తూ ఈరోజు అన్నగారి జన్మదినం సందర్భంగా మహానాడు కార్యక్రమం జరుగుతుంది. నిన్న కానీ ఈరోజు కానీ ఈ మహానాడు కార్యక్రమానికి సబ్బవరం మండలంలో 2 క్లస్టర్ల నుంచి జనాలు, కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ అభిమానులు అందరూ చాలా తండోపతండాలుగా వచ్చి సభను బాగా విజయవంతం చేయడం జరిగింది. నిన్న కార్యక్రమంలో చాలా బాగా జనాలు ఎంతో ఉత్సాహంగా ఈ మహానాడు సభలో పాల్గొని సభను విజయవంతంగా చేశారు. ఈరోజు కూడా అంతే ఉత్సాహంతో, మరింత రెట్టింపు ఉత్సాహంతో ఈరోజు అన్నగారి జన్మదినం సందర్భంగా ఈరోజు కూడా దానికి ధీటుగా మహానాడు సభను విజయవంతం చేయడం జరుగుతుంది. ముందుగా అన్నగారికి నివాళులు అర్పించి తర్వాత నిన్నైతే గండిబాబ్జీ గారు, మా నియోజకవర్గం ఇన్ఛార్జ్ గండిబాబ్జీ గారు, అలాగే పరిశీలకులు గొంప కృష్ణ గారు ఇచ్చేసి, అలాగే జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు బత్తుల తాతయ్య బాబు గారు వీళ్ళు ఇచ్చేసి ముందుగా జెండా ఆవిష్కరణ చేసి తర్వాత అన్నగారికి పూలమాల వేసి సభను ప్రారంభించడం జరిగింది. సభకు జనాలు, కార్యకర్తలు, తెలుగుదేశం అభిమానులు, నాయకులందరూ కూడా చాలా ఉత్సాహంగా తరలివచ్చి ఈ 2 రోజులు సభను బాగా విజయవంతం చేశారని వారందరికీ పేరున విజయవంతం చేసినందుకు మా కార్యకర్తలకు, నాయకులకు, ముఖ్య నాయకులకు అందరికీ పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. సబ్బవరం పట్టిల్లో ఎన్టీఆర్ జయంతి కార్యక్రమాన్ని సబ్బవరం మండల పార్టీ ఆధ్వర్యంలో చాలా ఉత్సాహంగా నాయకులు గండిబాబ్జీ గారి నాయకత్వంలో ఎన్టీఆర్ జయంతిని చాలా ఘనంగా నిర్వహించుకున్నాం. అలాగే ప్రతి పల్లె నుంచి, ప్రతి విలేజ్ నుంచి, ప్రతి గ్రామం నుంచి ఎన్టీఆర్ మీద అభిమానంతో వాళ్ళ జయంతి కార్యక్రమంకి వచ్చి వాళ్ళు ఎంతో ప్రతిశతలతో ఆయన పెట్టిన పార్టీలో మేమందరం పనిచేసి వాడికి మాకు ఎంతో గర్వకారంగా ఉంది. అలాంటి మహానుభావుడు ఈరోజు యువతకందరికీ ఆదర్శంగా ఉండి బీసీలందరినీ అదే పార్టీలో నాయకుల్ని, మినిస్టర్ని చేసిన ఘనత ఒక ఎన్టీ రామారావు గారికి దక్కింది. అదే స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు గారు అదే పార్టీని విజయవంతంగా నడుపుతూ, తర్వాత లోకేష్ బాబు కూడా ఈ పార్టీని సమర్థవంతంగా నడుపుతూ ఈరోజు మహానాడు కార్యక్రమానికి విపరీతమైన స్పందన వచ్చింది. ఇప్పుడు వర్చువల్గా చేసిన ఎంతో ఆనందంతో ప్రజలు ప్రతి ఒక్కరూ వచ్చి ఈ మహానాడు కార్యక్రమాన్ని చూసి ఎంతో ఆనందించి అక్కడ పెట్టిన ఏ అయితే సంస్కరణలో వాళ్ళు చెప్పిన తీర్మానాలన్నీ ఆచరిస్తూ మెయిన్గా స్త్రీ శక్తిని ప్రోత్సహిస్తూ
పురుషులతో సమానంగా స్త్రీ ఉండాలని చెప్పి తెలుగుదేశం విధానాన్ని ఈరోజు తీర్మానం చేయడంలో స్త్రీలందరికీ గొప్ప అవకాశంగా భావిస్తూ ఈ పార్టీలో పనిచేయడం మాకు ఎంతో గర్వకారణంగా ఉండి ఈరోజు మహానాడు కార్యక్రమాన్ని జయజయం చేయనందుకు కార్యకర్తలకు నాయకులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలుస్తూ సెలవు.